ఏపీలో వాతావరణం సమ్మర్ను మించిపోయింది. విశాఖలో ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏసీలు, ఫ్యాన్లు లేకపోతే ఇళ్లలో ఉండలేని పరిస్థితి. గాలిలో తేమ శాతం పెరిగిపోవడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు వాతావరణ నిపుణులు. మరో 3 ఎండలు మాడిపోనున్నాయి. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. నడి వేసవిని కల్పిస్తోంది. వర్షాలతో చేదతీరాల్సిన జనం ఇప్పుడు ఉక్కపోతలతో అల్లాడుతున్న పరిస్థితి. గాలిలో తేమ శాతం పెరగడం వల్లే ఉక్కపోతలు ఎక్కువయ్యాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఈ పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగిపోతోంది. ప్రస్తుతం నేను విశాఖలో ఉన్న ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాను. నగరవాసులంతా ఉక్కపోతల నుంచి, ఎండ వేడి నుంచి సేదతీయడానికి బీచ్కు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ వాతావరణంలో ఉన్న మార్పుల కారణం కావచ్చు, లేకపోతే సగటున పగటి ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా తీవ్రమైన వేడి వాతావరణాన్ని అనుభవిస్తున్నారు. దీంతో నగరవాసులు అయితే ప్రధానంగా బీచ్కు వచ్చి సేద తీరడానికి ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్, ఎలా ఉంది క్లైమేట్? ఎంత బీచ్కి వచ్చినా సరే హాట్గా ఉంది, చాలా వేడిగా ఉంది. కారణం మరి వాతావరణంలో మార్పులో, లేకపోతే ఇది ఏ విధంగా అనేది ఐడెంటిఫికేషన్ లేదు. ఇక్కడ ఏదో పిల్లలు సండే హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉండలేక అలాగా చల్లదానానికి వచ్చాం. ఏదో సరదాగా ఉంటే ఒక్కది రిలాక్స్ అవుతారని అంతే. ఇంకేం అంటే ఇది సహజంగా వర్షాకాలం, కానీ ఆ కాలంలో ఏమైనా కనిపిస్తుందా? వర్షాకాలంలో లేదు, సమ్మర్కి మించి తలపిస్తుంది. సమ్మర్లో అయితే 40 degrees వచ్చినా సరే ఇప్పుడు మామూలు ఎండ కనిపించకపోయినా వాతావరణం మాత్రం 45 degrees దగ్గర చూపిస్తుంది. ఇంట్లో ఉండడానికి భయం వేస్తుంది. అమ్మా, ఇంట్లో ఎలాంటి ఇబ్బంది వస్తుంది వాతావరణం దృష్ట్యా? వాతావరణం దృష్ట్యా అంటే వేడి ఎక్కువగా ఉంటుందండి. వారం అంతా ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నాం. అలాగే వారానికి ఒకసారి పిల్లలు తీసుకొస్తే వాళ్ళు కూడా కొంచెం చల్లదనంగా ఉంటుంది కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి వచ్చాము. ఇలాగా ఇంట్లో ఉన్నా కూడా నిలబడలేని పరిస్థితి ఉంటుంది. ఉక్కపోతల వాతావరణం తట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఫ్యాన్లు కావచ్చు, లేకపోతే ఏసీలు కానీ ఉపయోగించుకుంటే తప్ప ఇళ్లలో ఉండలేని వాతావరణం ఉంది. సరే, వీకెండ్ కావడం, పిల్లలకు హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి కాస్తనే రిలాక్స్ అవ్వడం కోసం బీచ్కి వచ్చామని చెప్తున్నారు. ఓవరాల్గా వాతావరణంలో ఈ మార్పుల కారణంగా ఉక్కపోతల వాతావరణం మరికొన్ని రోజుల పాటు కొనసాగిపోతుంది. గరిష్టంగా 2-3 రోజుల తర్వాత మరొకసారి వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఉక్కపోతలు అయితే కొనసాగుతాయి. ప్రధానంగా గాలిలో తేమ శాతం పెరగడమే ఈ పరిస్థితికి కారణమని అంచనా వేస్తుండగా, ఇక ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరిగాయి. సీజనల్గా ఉండే ఉష్ణోగ్రతలు కన్నా కొంచెం ఎక్కువగా నమోదవుతున్న కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక మొత్తం చూడవచ్చు, విశాఖపట్నంలో ఉన్న బీచ్లో అంతా కూడా సేద తీరడానికి కోసం వస్తున్నారు. అందులోనూ వీకెండ్స్ కావడంతో ఆ రద్దీ కూడా కనిపిస్తోంది. ఈ వాతావరణ మార్పుల కారణం కావచ్చు, లేకపోతే ఇతర కారణాల చేత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని ప్రజలు చెప్తున్నారు. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో ఈ ఎండ వేడిమి కావచ్చు, ఉక్కపోత వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సురేష్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.